నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మీరు పండగల్లో బోల్డ్ తీపి పదార్థాలు తినుంటారు కదా. వీటితో పాటు ఇంకొక తీపి కబురు చెప్దామని. ఏమిటంటే ఈ ధరణి టాకీస్ రూపంలో మీ దాకా మీ ఇంటి దాకా వచ్చి 3 నెలలు అవుతుందండి. ఇంచుమించు 1000 మంది నన్ను మేళల్లోకి తీసుకెళ్లారు. చాలా సంతోషం. మీకు మీ కుటుంబంలో వారికో మీ పిల్లలకో ఉపయోగపడే విషయాలు నేను చెప్తానని భావించి నన్ను మీ ఇంటి దగ్గర తీసుకెళ్ళినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మనం ఒక నీతి శతకం గురించి వారి గురించి చెప్పుకుందాం. ఇది భర్తృహరి నీతి శతకంలోని ఒక మంచి మాట అన్నమాట. వారు ఏం చెప్తారంటే, ఒక నీటి బిందువు వేడిగా కాలుతున్న ఇనప ఊచ మీద పడితే, లేదా ఇనప కమ్మ మీద పడితే, లేదా ఇనప వస్తువు మీద పడితే ఆవిరైపోతుంది. మీకు నీటి బిందువు కనిపిస్తుందా? కనిపించదు. అదే నీటి బిందువు తామరాకులో పడితే ముచ్చెల్లా మెరుస్తూ కనిపిస్తుంది కదా. అదే నీటి బిందువు ఆల్చిప్పలో, సముద్రం లోపల ఉండే ఆల్చిప్పలో పడితే ముత్యమై మనల్ని మురిపింపు చేసి చాలా గౌరవింపబడుతుంది. ఇదే విధంగా ఇలాగే ఒక వ్యక్తి సత్సాంగత్యం వల్ల, తన చుట్టూ ఉన్న మనుషుల వల్ల, లేదా తన చుట్టూ తనని ప్రభావితం చేసే వ్యక్తుల వల్ల అయితే వారు చక్కగా ఉంటే ముచ్చల్లా మెరవచ్చు మనం. లేదు అంటే ఇనుపమోచ మీద పడ్డ నీటి బిందువుల మీరంటూ లేకుండా అయిపోతారు, గ్రహించండి అని చెప్తారు ఆయన. ఎంత బాగా చెప్పారు చూడండి. మనం ఎవరితో ఉంటున్నాం, ఏది వింటున్నాం, ఎలాంటి వారి మధ్య ఉంటున్నాం, వారు మనని ఎలా ప్రభావితం చేస్తున్నారు, మన వ్యక్తిత్వాలు ముత్యంలా మెరవడానికి, ఉన్నతంగా అందరి చేత గౌరవింపబడడానికి మనం, మన చుట్టూ వారు ఏం చేస్తున్నారు, మనం ఎలా ఉండాలన్నది అద్భుతంగా చెప్పారండి. మనం స్నేహితులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా స్నేహితులను ఎంచుకోండి. మన స్నేహం ఎలా ఉండాలంటే, మన స్నేహితులు ఎలా ఉండాలంటే మనని ఆల్చిప్పలో ఉన్న ముచ్చల్లా మనల్ని మెరిపింపు చేయడానికి మనకి వారు సహాయపడాలి. అలాంటి స్నేహితులను ఎంచుకోండి. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.